హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్. ఈరోజు మీకోసం బొచ్చు చేపలు కూడా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. మనకి చేప ఫ్రెష్గా కాదని తెలియడానికి ఈ విధంగా చేపనైతే చూసుకోవాలి. అలా రెడ్ కలర్లో ఉన్నట్టయితే చేప చాలా ఫ్రెష్ అండి. కొంచెం బ్లాక్ కలర్లోకి మారినట్టయితే అది ఫ్రెష్ కాదని అర్థం. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి ఫిష్ కర్రీకి నేనైతే ఒక 6-7 పచ్చిమిర్చి 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఫిష్ని నీట్గా క్లీన్ చేసుకుందాం. అవి సంఖ్యలో వచ్చేసి అక్కడ కట్ చేయించేసారనమాట. ఇప్పుడైతే నేను కొంచెం ఉప్పేసి నేలకేసి రుద్దుతున్నా. ఇలా ఈ విధంగా రుద్దాలి. అప్పుడు ఇంకా ఏమన్నా సంఖ్యలు ఉన్నా పైన పొలుసు అంతా నీట్గా అయిపోతుందండి. ఈ విధంగా కట్ చేసేసుకుని ఫిష్ని శుభ్రంగా కడిగేసుకోవడమే. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు చాలా నీట్గా కడుక్కోవాలండి. వాటర్ చూసారా, బ్లడ్ అంతా పోయి క్లీన్గా వైట్ కలర్లో వచ్చే వరకు కడుక్కోవాలి. అలానే కడిగినప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం లెమన్ పిండుకొని కడుక్కుంటే నీసు వాసన అనేది ఉండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా తీసుకుని దాన్ని కూడా 2 times వాష్ చేసుకుని సోక్ చేసుకున్నాను, నానబెట్టుకున్నాను. చూసారు కదా, ఇది వచ్చేసి చేపలో శనగ కూడా ఉందండి. నేను ఈ శనగ కూడా ఫిష్లోనే కర్రీలోనే వేసి వండుతాను. చూసేయండి అది కూడా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫిష్ కడిగేసుకున్నాం కదా, దానిలో వచ్చేసి ఉల్లిపాయలు ఇలా తురుముకుని పెట్టుకున్నాను కదా, అవి వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా నాట్లు పెట్టుకుని వేసుకోవాలి, పూర్తిగా కోయకూడదండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 tablespoons పసుపు వేసుకోవాలండి. మేమైతే పసుపు ఎక్కువ యూస్ చేస్తాం, తెలుసు కదా. త్రీ 4 tablespoons వచ్చేసి కారం వేసుకోవాలి. మీ ఇష్టం, కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. లేదు ఒక సమానంగా తింటామంటే నేను ఎగ్జాక్ట్గా ఎలా వేస్తున్నానో మీరు అది వేసుకోండి. ఆయిల్ కూడా సమానంగా వేసుకోండి. ఎప్పుడైనా సరే చేపల కూరలో ఉప్పు, కారం, చింతపండు, ఆయిల్ కరెక్ట్గా వేసుకుంటే ఫిష్ కర్రీ అనేది సేమ్ ఫిష్ పచ్చళ్ళనే వస్తుందండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గానే వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువైనా పర్వాలేదు, నీసు వాసన అనేది ఉండదన్నమాట. చూసారు కదా, సరిపడా ముక్క ములిగేలాగా వాటర్ వేసుకోండి. మళ్ళీ మనం చింతపండు రసం కూడా వేసుకుంటాం కదా, అందుకని ఈ విధంగా లైట్గా ముక్కలు కొంచెం కనిపించినట్టు ఆ విధంగా వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించేసుకుని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫిష్లోకి ఏం లేదండి, చాలా సింపుల్ మసాలా, ఓన్లీ జీలకర్ర అలానే వెల్లుల్లిపాయలు అనమాట. ఇష్టం అయితే కొంచెం మెంతులు, కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకొని మసాలా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఆ 2 యూస్ చేయలేదండి, పిల్లలు కారం వంట తినరు కాబట్టి నేను అవైతే స్కిప్ చేసేసాను. ఓన్లీ జీలకర్ర వెల్లుల్లిపాయ మాత్రం వేసాను. చూసారు కదా, ఇప్పుడు కొంచెం అది పొంగిన తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు సమానంగా వేసుకోవాలండి. తక్కువ వేసుకున్నా బాగోదు, అలాగే ఎక్కువ వేసుకున్నా తినలేము. పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్తో పట్టుకొని తిప్పుకొని పెట్టుకోవాలి, గట్టితో తిప్పొద్దు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తిప్పుకొని పెట్టి మూత పెట్టేసుకుని తర్వాత అది మరిగిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకునే శనగ ఉంది కదా, ఉప్పు, కారం, పసుపు అందులో వేసి వాటర్ వేయకూడదండి, ఓన్లీ వేసి బాయిల్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను నేను. ఎందుకంటే శనగ అనేది పులుసు అంతా కర్రీ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని ఇందులోనే జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను, కరివేపాకు కూడా వేసేసాను. అంతే అండి. చూసారు కదా, శనగ అనేది అస్సలు కర్రీ అంతా అవ్వలేదు. చాలామందికి తెలియక కూరలో శనగ వేసుకోరు. ఈ విధంగా నేను చెప్పినట్టు ఒకసారి బాయిల్ చేసి మీరు ఆ విధంగా ముక్కలు చేసుకుని వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు, ఉప్పు, కారం అన్నీ శనగకి పట్టేసి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా శన వేసుకున్నప్పుడు ఆ విధంగా బాయిల్ చేసి ముక్కలు చేసుకుని సపరేట్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.